గైస్ రీసెంట్గా పట్టుదల అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. మన అజిత్ గారు అండ్ త్రిష గారు లీడ్ యాక్టర్స్గా వచ్చింది. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో అర్జున్ ఏమో తన వైఫ్ని ఒక రోడ్ ట్రిప్కి అయితే తీసుకెళ్తాడు. సో అలా రోడ్ ట్రిప్కి తీసుకెళ్ళిన తర్వాత అర్జున్ వాళ్ళ వైఫ్ని ఎవరో కిడ్నాప్ చేసేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ కిడ్నాప్ చేసింది ఎవరు, అసలు ఎందుకు చేశారు, అండ్ ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే మంచి మంచి లవ్ సీన్స్తో అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వల్ బ్లాక్తో బాగా ఎంగేజింగ్గా ఉందనే చెప్పాలండి. అలాగే ఇందులో మెయిన్ లీడ్స్గా చేసిన మన అజిత్ గారు అండ్ త్రిష గారు, వీళ్ళిద్దరి క్యారెక్టర్సే కానీ అండ్ ఆ క్యారెక్టర్స్లో వీళ్ళ ఇంపాక్ట్ఫుల్ యాక్టింగే కానీ సూపర్ ఉన్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇందులో మన అజిత్ గారు కొన్ని స్టంట్స్ అయితే చాలా బాగా చేశారండి. అండ్ ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ని కూడా బాగా స్టైలిష్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో ఒక ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలండి. లాస్ట్గా ఏంటంటే ఇందులోని సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే అది మన అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం అనే చెప్పాలండి. ఎందుకంటే తను ఇచ్చిన బీజిఎం అయితే అస్సలేం బాగాలేదన్నమాట. దీనికి తోడు ఇందులో ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ మాత్రం ఎటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల చాలా బోరింగ్గా ఉంటుంది. అండ్ ఇందులో మన అజిత్ గారికి తెలుగు డబ్బింగ్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో మన రెజీనా గారికి అండ్ విలన్ రోల్లో యాక్ట్ చేసిన అర్జున్ గారికి ఆ క్యారెక్టర్స్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ పట్టుదల మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.